హాయ్ అండి. ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయ రెసిపీ అయితే చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందు వీటిని కాకరకాయలని లేదా బోడా కాకరకాయలని కూడా అంటారండి. మేమైతే ఎక్కువగా కాకరకాయ అని అంటామండి. మీరేమంటారో మాత్రం కామెంట్లో చెప్పండి. నేను వచ్చేసి ఒక 1/4 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయండి. నేను వచ్చేసి ఈ సైజు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఈ కాకరకాయలను వచ్చేసి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. కాస్త పెద్ద సైజు కాయలు తీసుకున్నారనుకోండి, ఒక 6 ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు చిన్న సైజు కాయలు కనుక తీసుకుంటే ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, నేను తీసుకున్న కాయలు చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయండి. మీరు లేతకాయలు కనుక తీసుకుంటే మనం లోపల ఉన్న గింజలు అయితే తీయనవసరం లేదండి. లేదంటే గింజలు తీసేయండి. కొంచెం మంది గింజలు కూడా ఇష్టపడతారు కాబట్టి గింజలతో వేసుకున్నా మీ ఇష్టం అండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ కాకరకాయలతో కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట అండి. నేను వచ్చేసి ఈరోజు మసాలా కర్రీ అయితే చూపించబోతానండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలా అయితే వేసుకుందామండి. మసాలాలు వచ్చేసి 2 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలన్నమాట అండి. చూసారు కదండి, ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 3 ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుని మరి కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కాసేపు ఉల్లిపాయలని మగ్గించుకుందామండి. ఈ కాకరకాయలు అనేది మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అనమాట అండి. మనకి ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఒక సీజనల్ వెజిటేబుల్ అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా కాస్త ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయతో అయితే చాలా అంటే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. ఈ కాకరకాయ అనేది మనకి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చాలామందికి రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ వెజిటేబుల్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్తీ అనమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకనే కంటి చూపుకి కూడా చాలా మంచిది. అలాగే బరువు ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేటంత వరకు కూడా మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి, చిన్న మంట మీద. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాలు 2 అయితే తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి. ఇలా టమాటాలు వేసేసుకున్న తర్వాత మంచిగా బాగా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఈ టమాటాలని మగ్గనివ్వాలన్నమాట అండి. మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గనిద్దామండి. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి టమాటా అనేది ఇలా చక్కగా బాగా మగ్గితే సరిపోతుందండి. ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంతా పుదీనా అయితే శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట అండి కర్రీ అనేది. ఇలా పుదీనా వేసేసుకున్న తర్వాత కూడా ఇలా చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, మనకి పుదీనా వేసిన తర్వాత కూడా మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చక్కగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను అయితే వేసుకోవాలన్నమాట అండి.
ఇలా మొత్తం ఆ కాకరకాయలు వేసేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి. మనకి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట అండి. మనకి ఆ కాకరకాయ అనేది బాగా మగ్గాలన్నమాట అండి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. లేదంటే మనకి అడుగు పట్టేసి కర్రీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అన్నమాట అండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఆ కాకరకాయని ఈ విధంగా గరిటతో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట అండి. అప్పుడు మనకి బాగా మంచిగా మగ్గిందని అర్థం అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలన్నమాట అండి. ఇలా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనకి మంచి కలర్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలండి. మనకి ముక్కలు మునిగేటంత వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట అండి. మనకి ఆ కాకరకాయ అనేది త్వరగానే కుక్ అయిపోద్ది కాబట్టి అండి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. చూసారు కదా, ఇలా ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలిపేసుకోండి కాసేపు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంతా చికెన్ మసాలా కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోండి. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా దగ్గరికి అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన ఆ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సరేనా అండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సరేనండి, బాయ్ బాయ్.